రెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతున్న ప్రభాస్ ఈ సంవత్సరం రాజా సాబ్ తో రాబోతున్నారు. రాజా సాబ్ రిలీజ్ ఏప్రిల్ 10 అని అనౌన్స్ కూడా చేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు డౌటే అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అదే రోజు మరో స్టార్ హీరో రిలీజ్ అనౌన్స్ చేశారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరు పోటీ పడతారా లేక ఇద్దరిలో ఒకరే రేస్ లో ఉంటారా? బాహుబలి నుంచి ప్రభాస్ ఏ సినిమా రిలీజ్ చేసినా అది అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి థియేటర్లలోకి వచ్చినట్టు హిస్టరీలోనే లేదు. ఈ రూట్ ని ఈసారి కూడా ఫాలో అవుతున్నట్టున్నారు ప్రభాస్. అందుకే ఏప్రిల్ 10న రిలీజ్ అనౌన్స్ చేసిన రాజా సాబ్ ఈసారి కూడా డేట్ మారడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు జనాలు. ఎందుకంటే ఏప్రిల్ 10నే మరో 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. జనరల్ గా ప్రభాస్ థియేటర్లలోకి వస్తున్నాడంటే దాదాపు 2-3 వారాల వరకు థియేటర్లలోకి వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయరు. అలాంటిది ఏకంగా 1 కాదు 2 సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేశాయి. వాటిలో లేటెస్ట్ గా మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒకటి. అజిత్, త్రిష లీడ్ రోల్స్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నిజానికి ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని ఇప్పుడు ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ డేట్ రోజే వస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ముందు వెనక రిలీజ్ డేట్ గురించి డిస్కస్ చేసుకునే మైత్రి మూవీస్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి రాజాసాబ్ రాడని తెలిసే గుడ్ బ్యాడ్ అగ్లీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారని చర్చ జరుగుతోంది. అసలు అజిత్ సినిమా కంటే ముందే రాజాసాబ్ రిలీజ్ డేట్ మీద ఫ్యాన్స్ కి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాక్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ఇచ్చింది టీం. అసలు చిన్న హీరో అయిన సిద్ధు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో రిలీజ్ కి పోటీ పడే ఛాన్సే లేదు. రాజాసాబ్ ఆ డేట్ కి రిలీజ్ కావడం లేదన్న హింట్ ఉంది కాబట్టే జాక్ ని ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ చేస్తున్నారన్న డౌట్ అప్పట్నుంచే ఫ్యాన్స్ లో ఉంది. అయితే మరోపక్క రాజాసాబ్ షూటింగ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టీం చెప్తోంది. మరి ప్రభాస్ తో అజిత్, సిద్ధు పోటీ పడతారా లేక రాజాసాబ్ అసలు రేసులోనే లేడా అన్న అనుమానాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.